జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఒక పండితుడు శాస్త్రాలు చాలా చదివాడు. బాగా ఏం కనిపిస్తే అదల్లా చదువుతూ ఉండేవాడు. చాలా పుస్తక విషయాలు సేకరించాడు. కానీ అతనికి మనశ్శాంతి లేదు. ఇది ఎట్లా పొందాలి? చాలా పరిజ్ఞానం ఉంది, శాస్త్ర పరిజ్ఞానం బోల్డ్ ఉంది, కానీ మనశ్శాంతి లేదు. దానికోసం అని చెప్పి ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు ఎన్ని గ్రంథాలు చదివినా కూడా ఏమీ నాకు, ఎన్ని శాస్త్రాలు చదివినా నాకేమీ దిక్కు తోచటం లేదు. మోక్షం కలిగే మార్గం ఏమిటి నాకు అంటే, ఆ సాధువు అన్నాడు, నువ్వు వెళ్ళి అన్నీ వదిలిపెట్టురా అన్నాడు. సరే, ఇతను ఇంటికి వచ్చాడు. ఆ చదివినటువంటి గ్రంథాలు అవన్నీ కూడా, ఆ పుస్తకాలన్నీ కట్టగట్టి ఎవరికో ఇచ్చేసాడు. ఒక గ్రంథాలయం లాంటి దానికి ఇచ్చేసాడు. మళ్ళీ వచ్చాయా, అన్నీ ఇచ్చేసి వచ్చాను అని చెప్తే ఆయన అన్నాడు, అలా కాదు, ఇంకా అన్నీ వదిలేసిరా అన్నాడు. అంటే ఈ పండితుడు ఏం చేశాడు, ఇంటికి పోయి ఆ భార్య బిడ్డలకి చెప్పాడు, నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, అలాగే ఇల్లు వాకిలి సంపద అంతా వదిలేశాడు. వదిలేసి వచ్చి, అయ్యా, నేను అన్నీ వదిలేశాను, భార్య బిడ్డలను వదిలేశాను, నాకు ముక్తి కావాలి, అన్నీ వదిలేసి వచ్చాను అంటే, అలా కాదు, ఇంకా అన్నీ వదిలేసిరా అన్నాడు. దాంతో ఈ పండితుడికి కొంచెం చిరాకు వేసింది. ఇంకేమిటి స్వామి వదిలేది, ఇహ నా శరీరం ఉంది, అదొక్కటే వదలాలి అన్నాడు. అంటే ఆ సాధువు అన్నాడు, ఓరి పిచ్చివాడా, శరీరం వదిలి ముక్తి ఎలా పొందుతావు? ముక్తి అంటే చచ్చిపోయాక వచ్చేది కాదు. శరీరం వదిలి ఏం చేస్తావు? శరీరమే నీకు ఉపకరణం ముక్తి పొందడానికి. అది కాదు నువ్వు వదలాల్సింది, అహంకారాన్ని వదలాలి. ఈ పాండిత్యం వల్ల నీకు ఏర్పడింది, అహంకారం ఏర్పడింది బాగా, ఆ అహంకారాన్ని వదిలిపెట్టాలి అని చెప్పాడు. ఇది కైవల్యోపనిషత్తు చెప్తుంది. నా కర్మణ ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వ మానసో అంటుంది. అంటే చేసేటటువంటి కర్మల వల్ల కానీ, ఈ ప్రజల యొక్క మెప్పులు, ప్రజల యొక్క సమూహం వల్ల కానీ, లేకపోతే ధనం బాగా సంపాదించడం వల్ల కానీ మోక్షం రాదు. దేనివల్ల వస్తుంది మరి? త్యాగేనైక అమృతత్వ మానసు, త్యాగం చేయాలి. త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం వస్తుంది, అదే ముక్తి. రామకృష్ణుల వారు చెప్తారు, గీత యొక్క సారం అంతా కూడా ఏమిటి అంటే 2 అక్షరాలు, గీత 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 అని రిపీటెడ్గా అంటే అది త్యాగి అవుతుంది, త్యాగము. గీత యొక్క మొత్తం సారం ఏమిటంటే త్యాగం చెయ్యి. ఏమిటి ఆ త్యాగం? మనం అనుకుంటాం త్యాగం అనగానే ఏదో భౌతికమైనటువంటి సంపదలు వదిలేయాలి, భయపడతాం త్యాగం అనగానే. లేకపోతే భౌతికమైన ఈ సంసార బంధాలు వదిలేయాలి, అన్నీ వదిలేసి అరణ్యంలోకి పోవాలి, అదే త్యాగమేమో అనుకుంటాం. అలా కాదు. మొట్టమొదటి ఏమిటంటే ఆ లోపల ఉన్నటువంటి అహంకారాన్ని వదిలిపెట్టాలి. అది త్యాగం చేయవలసినటువంటి వస్తువు. ఆ అహంకారం ఒక పట్టాన పోదు. అది అహంకారం ఓ పట్టాన పోదు. మరి దాన్ని త్యాగం చేయటం ఎట్లా అంటే, దాన్ని పక్వాహంకారంగా మార్చుకో అని చెప్తారు రామకృష్ణుల వారు. అంటే నేను భగవంతుడు భక్తుణ్ణి అనేటటువంటి అహంకారం ఉంచుకో. మిగతా ఏ అహంకారమైనా సరే అది నీకు బంధం అవుతుంది. ఇది ఒక్కటి మాత్రం బంధం కాదు. మనిషి ఏమనుకుంటాడంటే, అన్నీ నేనే చేస్తున్నాను, వీటన్నిటికీ కర్తని నేనే అనుకుంటాడు. తాను కర్త కాదు, నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్ర బహుసవ్యసాచి అంటాడు గీతలో. సవ్యసాచి 2 చేతులతో బాణాలు వేయగలిగినటువంటి నేర్పున్నా కూడా అవి సక్రమంగా వెళ్ళి నీకు విజయం చేకూర్చేది ఎవరు?
నువ్వు నిమిత్త మాత్రుడివే అంటాడు భగవానుడు. కాబట్టి మనం నిత్యం కూడా ఈ సవిశాస్త్రిగా 2 చేతులతోనూ పనిచేస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ నేనే చేస్తున్నానని అపోహలో ఉంటాం. అలా కాకుండా అహంకారాన్ని నాహం నేను కాదు అంతా ఆయనే అనేటటువంటి ఎరుక కలిగితే అది త్యాగం. అలా త్యాగం పొందినప్పుడు, అలా త్యాగం చేయగలిగినప్పుడు అమృతత్వం లభిస్తుంది. నమస్కారం.